ఎక్కడికి వచ్చాం సార్? ఇదేం ప్లేస్ సార్? ఇది ఇంకో బక్రాన్ని పట్టుకునే ప్లేస్. ఇంకొక బకరానా? అవును బాబాయ్, ఓనర్ని ట్రాప్ చేయడం ప్లాన్ ఏ. మరి ప్లాన్ బి కూడా ఉండాలి కదా. ఇక్కడ బకరా ఎవరున్నారనయ్య? అటు చూడరా, ద ఓల్డ్ ఫాక్స్. నీకు స్టెప్నీ మాత్రం వచ్చినా? రాదండి, ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. నిన్ను మరి లేకపోతే ఏంటండి, మనిషి అన్నాక కాస్త ఓపిక ఉండాలి. నేనేమన్నా రోబానా? పని చేయాలి కదా. త్వరగా చేసి తగలడరా. ఏంటి సార్, ఈ శర్మను బకరాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలా కుదురుతుంది సార్? ఆ ఓనర్ గార్డ్ అంటే బుర్రా బుద్ధి లేని ఎదవ కాబట్టి మన మాయలో పడ్డాడు. ఈ శర్మ పెద్ద జిత్తులు మారిన నక్క, మనల్ని ఈజీగా పసిగట్టేస్తాడు. బాబాయ్, ప్రతి మనిషికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయంటారు. ఆడేమన్నా పెద్ద దేవుడా? ఆఫ్టర్ ఆల్ మనిషి. సరే సార్, మరి ఇతన్ని ఎలా బకరాన్ చేయబోతున్నారు? అనయ్య అదేదో త్వరగా చేయనయ్య, ఈ చీరలో చిరాకు వచ్చేస్తుంది. రే, నువ్వు ఇలా చిరాగ్గా బిహేవ్ చేయకురా బాబు. ఎవరైనా చూస్తే మమ్మల్ని తేడాగా అనుకుంటారు. ఆ ప్లాన్ ఏంటో చెప్పన్నయ్యా. రేయ్, నువ్వు ఎదవ వయ్యారాలు సింగారాలు ఒలికించావనుకో దెబ్బలు పడతాయి. బాబాయ్, ఈ శర్మ దగ్గర కూడా సేమ్ ప్లాన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎస్ సార్, ఓనర్ గార్డ్ అంటే కక్కుర్తి ఎదవ కాబట్టి టార్గెట్ అయ్యాడు. ఈ శర్మగాడు 80+ సార్, షెడ్కి వచ్చేసిన బండి. ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయంటారా? బాబాయ్, మెన్ విల్ బి మెన్. ఎంతటి వారైనా కాంతదాసులే అని ఊరికే అన్నారా? కావాలంటే ఓ ట్రైల్ వేద్దాము, పోయేదేముంది? మరి ఇంకా ఆలస్యం ఎందుకు సార్? బాబు చిన్నోడా, వెళ్ళి నీ టాలెంట్ చూపించు. మళ్ళీనా? ఇతని తర్వాత మళ్ళీ రాకేష్ని కూడా ట్రాప్ చేయమంటారా ఏంటి? నన్ను మరీ దారుణంగా వాడేస్తున్నారు. అనయ్య అనయ్య, పొరపాటున సంజయ్ నన్ను ఇలా చూసిందనుకో, లేనిపోని డౌట్లు వస్తాయి అనయ్య. నువ్విలా ఏడుస్తావనే ఈ ట్రాప్ కి వేరే ఐటమ్ ని సెట్ చేశాను లేరా. వేరే ఐటమ్మా? ఎవరు సార్? దిగండి, చూపిస్తాను.